శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 35వ సర్గమునందు హనుమంతుడు శైశవం నందే సూర్యుని, రాహువును, ఐరావతమును ఆక్రమించుట, ఇంద్రుని వజ్రాయుధముచే మారుతి మూర్ఛితుడొగుట, వాయుదేవుడు ప్రసరించుట మానగా సమస్త ప్రాణులను ఇబ్బందుల పాలగుట, బ్రహ్మదేవుడు దేవతలతో కూడి వాయుదేవుని కడకు ఏతెంచుట గురించి వివరింపబడినది. శ్రీరామచంద్రుడు సవినయముగా అంజలి ఘటించి దక్షిణాపదమును గల ఆశ్రమం నందు వసించుచుండు అగస్త్య మహర్షిని అర్థవంతముగా ఇట్లాడాను. మహర్షి, వాలి రావణుల యొక్క బలపరాక్రమములు నిర్పుమానములే, అందు సందేహము లేదు. కానీ హనుమంతుని శక్తి సామర్థ్యముల ముందు వీరిద్దరును తీసికట్టేయని నాకు తోచుచున్నది. శౌర్యము, దక్షత, బలము, ధైర్యము, తెలివితేటలు, నేర్పుగా కార్యమును సాధించుట, పరాక్రమము, శక్తి, ఇవి అన్నీను హనుమంతునిలో కూడుగట్టుకొని ఉన్నవి. అపారమైన సముద్రమును చూచినంతనే వానరసేనలోని ధైర్యము సడలినది. అప్పుడు మహాబాహువైన మారుతి వారి వైఖరిని వీక్షించి ఓరడించి 100 యోజనముల మేరకు వ్యాపించియున్న మహాసముద్రమును అవలేలగా ఒక్క గంతులో లంఘించెను. అతడు గట్టి పూనికతో లంకను, రావణాంతఃపురమును గాలించి సీతాదేవిని గాంచి సంభాషించి ఆమెను ఓదార్చెను. ఆ సందర్భమున హనుమంతుడు తానొక్కడే అశోకవనమును ధ్వంసమునొచ్చి రావణుని సేనాపతులను, మంత్రిసుతులను, 80,000 మంది కింకరులను, కడకు రావణుని సుతుడైన అక్షకుమారుణ్ణి నేలపాలు గావించెను. అనంతరము ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే బంధితుడైనను స్వయంగా ఆ బంధము నుండి విముక్తుడాయను. పిమ్మట అతడు రావణునితో సంభాషించి భూమండలమును ప్రళయకాలాగ్ని వలె లంకను భస్మమునొచ్చెను. ఇదివరలో ఆయా యుద్ధముల యందు యముడు, ఇంద్రుడు, కుబేరుడు, కడకు శ్రీ మహావిష్ణువు ఎంతగానో తమ శౌర్య పరాక్రమములను ప్రదర్శించి ఉండవచ్చును. కానీ అవి రామరావణ యుద్ధమున హనుమంతుడు నడిచిన అద్భుతములకు సాహస కృత్యముల వలె ఖ్యాతి వహింపలేదు. ఈ వాయుసుతుని యొక్క బాహుబల బలపరాక్ర ప్రభావముననే నేను విభీషణు కొరకై లంకను పొందితిని. ఇతడు ఓషధులను తీసుకుని వచ్చుట వలననే లక్ష్మణుడు నాకు దక్కెను. ఇతడి తోడ్పాటుతో యుద్ధమున నాకు జయము ప్రాప్తించెను. అట్లే సీతాదేవిని, కోసల రాజ్యమును, బంధుమిత్రులను చేరగలిగితిని. సుగ్రీవుని మిత్రుడైన హనుమంతుడి యొక్క సహాయ సహకారములే లేనిచో జానకీదేవి యొక్క సమాచారమును తెలుసుకుని రాగల సమర్థుడెవడు? మహాముని, అది సరే. వాలికిని సుగ్రీవునికును వైరము ఏర్పడినప్పుడు సుగ్రీవునికి ప్రేమను కూర్చుటకై ఈ మారుతి దావాగ్ని ఒక పొదను వలె వాలిని ఎందుకు మట్టు పెట్టలేదు? తనకు ప్రాణతుల్యుడైన సుగ్రీవుడు మిగుల క్లిష్ట స్థితిని గురి అవుటను చూచియూ కూడా హనుమంతుడు ఆ వానరశ్రేష్ఠునకు తోడ్పడలేడు. దీన్ని బట్టి చూడగా వాయుసుతుడు తన బలము ఎంతటిదో తాను ఎరుగడని నాకు అనిపించుచున్నది. దేవతలకును పూజ్యుడవగు మహర్షి, బహుముఖ ప్రజ్ఞాశాలియగు ఈ హనుమంతునకు సంబంధించిన వాస్తవ విషయములన్నిటినీ పూసగుచ్చినట్లు నాకు వివరింపుము. రాముని యొక్క సహేతుకములైన వచనములను విన్న పిమ్మట అగస్త్య మహర్షి ఆ మారుతి సమక్షమున్నే ఇట్లు పలికెను. రఘువర, హనుమంతుని విషయమున నీవు పలికిన మాటలన్నీయును యథార్థములే. బలపరాక్రమముల యందును, వేగగమనం నందును, బుద్ధి కౌశలము నందును అతనితో సరితూగగలవాడు మరి ఎవడనూ లేడు. రామ, పూర్వము ఈ వాయుసుతునకు మహర్షులు తిరుగులేని శాపమును ఇచ్చిరి. ఇతడు శత్రు సంహార దక్షుడును, మహాబలశాలియు అయినను ఆ శాపముల ఫలితముగా తన బలమును తాను ఎరుంగడు. మహాబలశాలివైన రామ, ఇతడు బాలుడుగా ఉన్నప్పుడే
తెలిసి తెలియని బాల్య చాపల్యమున చేసిన అద్భుత కృత్యములను గూర్చి వర్ణింపవలనవి కాదు. రఘురామ, ఆ విషయములను తెలుసుకున్న వలయుననడి ఇచ్చ నీకు బలముగా ఉన్నచో నేను తెలిపెదను, సావధానుడివై వినుము. రామ, హనుమంతుని తండ్రి పేరు కేసరి. అతడు సుమేరుగురికి ప్రభువై రాజ్యపాలన చేయుచుండెను. సూర్యుని వరప్రభావమున ఆ సుమేరు పర్వతము బంగారు రంగు కలిగి ఉండెను. సుప్రసిద్ధురాలైన అంజన ఆ కేసరి యొక్క భార్య. అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. ఉత్తముడైన ఈ ఆంజనేయుడు వాయుదేవుని వరప్రభావమున జన్మించినవాడు. ఇతడు వరిగింజముల వల్లే పింగళి వర్ణము గలవాడు. ఇతడిని ప్రసవించిన పిదప అంజనాదేవి ఫలములను తీసుకుని వచ్చుటకై అడవికి వెళ్ళెను. తల్లి దగ్గర లేకుండుటచే ఇతడు ఆకలి బాధకు తట్టుకొనలేకపోయెను. అప్పుడు శిశువుగానున్న ఇతడు రెల్లుగడ్డిపై ఉన్న కుమారస్వామి వలె ఏడవసాగాను. అప్పుడు ఇతనికి మందార పుష్పము వలె ఎరుపు వన్నెతో ఒప్పుచు ఉదించుచున్న సూర్యుడు కనబడెను. ఇతడు ఆ సూర్యబింబమును పండుగా తలంచి ఆ భానుమండలం వైపు ఆకాశమున ఎగిరెను. బాలసూర్యుని వలె తేజరిల్లుచున్న ఈ బాలుడు ఆ ఉదయభానుని గ్రహించు కోరికతో భాస్కరాభిముఖుడై ఆకాశమధ్య భాగమున ఎగురుచూ వెళ్ళుచుండెను. శిశువుగా ఉన్న హనుమంతుడు ఇట్లు ఎగురుచుండగా చూచిన దేవదానవులు, యక్షులు మిగులు ఆశ్చర్యపడిరి. స్వచ్ఛమైన ఆకాశమున వెళ్ళుచున్న ఆ వాయుసుతిని గమనవేగము ముందు వాయువేగము, గరుడుని వేగము, మనోవేగము సైతము సాటిరావు. ఇట్లు చిట్టి శిశువుగా ఉన్నప్పుడే ఇతని గమనవేగము ఇంతగా ఉన్నచో మున్ముందు యవ్వనప్రాయమున ఆ వేగము ఎట్లుండునో గదా. ఆకాశమున ఎగిరిపోవచ్చున్న తన కుమారుని సూర్యతాపము నుండి కాపాడుటకై వాయువు మంచు వలె చల్లదనముతో వీచుచు అతన్ని అనుసరించుచుండెను. అతడు తన తండ్రియగు వాయుదేవుని బలము వలనను బాల్య చాపల్యము చేతను కొన్ని వేల యోజనముల దూరము ఆకాశమున పయనించుచు సూర్యుని సమీపమునకు చేరెను. అప్పుడు ఆ భాస్కరుడు, ఇతడు పసివాడు, ఇట్లు వచ్చుటలో గల కష్టసుఖములను ఎరుగుడు. మున్ముందు ఇతడు నెరవేర్చవలసిన దేవతా కార్యములు పెక్కుగలవు అని తలంచి అతనికి తాపమును కలిగింపలేదు. మారుతి సూర్యుని గృహించుటకు వచ్చిన నాడే రాహువును కూడా ఆ దివాకరుని పట్టుకొనదలిచెను. రామ, సూర్యుని రథము మీదకి చేరిన రాహువునకు మారుతి స్పర్శ కలిగెను. అంతటా సూర్యచంద్రులను కూడా బాధించున్నట్టు ఆ రాహువు భయపడి పారిపోయెను. పిమ్మట రాహువు మిక్కిలి రోషముతో ఇంద్రభవనమునకు చేరెను. ఆ రాహువు దేవతలతో పరివృత్తుడై ఉన్న సురపతితో ఇట్లు పలికెను. బలాసురుని, వృత్తాసురుని చంపిన దేవేంద్ర, నా ఆకలిని తొలగించుటకై సూర్యచంద్రులను నాకు అప్పగించితివి. కానీ ఇప్పుడు ఆ సూర్యుని మరి ఒకరికి అప్పగించుటకు కారణమేమి? నేడు పర్వదినమున సూర్యుని గ్రహింపదలచి ఆయన కడకు వెళితిని. కానీ మరి ఒక రాహువు అచటికి చేరి రవిని గ్రహించి ఉండెను. రాహు యొక్క మాటలను విన్నంతనే దేవేంద్రుడు తత్తరపడెను. పిదప బంగారు హారమును ధరించి ఉన్న ఆ సురపతి సింహాసనం నుండి దిగ్గున లేచెను. అనంతరము ఆ ఇంద్రుడు గజేంద్రుడైన ఐరావతంపై ఎక్కెను. 4 దంతములు కలిగి మదజలమును స్రవించుచున్న ఆ ఏనుగు కైలాస శిఖరతుల్యమై ఒప్పుచు మహోన్నతమై ఉండెను. అది చక్కగా అలంకృతమై ఉండెను. దాని మెడలోని బంగారు కంటలు మిగుల గంభీరంగా ధ్వనించుచుండెను. ఆ సురపతి రాహువును ముందుంచుకొని హనుమంతునితో కూడియున్న సూర్యుని కడకు చేరెను. అంతటా రాహువు హనుమంతుని చూచి భయపడి ఇంద్రుని వీడి పరిగెత్తసాగెను. ఇట్లు పరిగెత్తుచున్న రాహువును మారుతి గాంచెను. వెంటనే ఆంజనేయుడు సూర్యుని విడిచిపెట్టి ఆ రాహువును
గిరిశిఖరమును వలె ఒక పెద్ద పొండుగా తలంచి అతన్ని పట్టుకొనుటకై మరలా ఆకాశమునకు ఎగిరెను. సూర్యుని వీడి ఆ విధముగా పరుగున తనను వెంబడించుచూ వచ్చుచున్న వానరోత్తముని రాహువు వెనుదిరిగి చూచెను. పిమ్మట అతడు తనను రక్షింపమని ఇంద్రుని ప్రార్థించుచు భయముతో ఇంద్రా ఇంద్రా అని పెద్దగా మొరపెట్టసాగాను. అట్లు మొరపెట్టుకొనుచున్న రాహువు యొక్క కంఠస్వరమును ఇదివరలో విని ఉన్నట్లుగా గ్రహించి ఇంద్రుడు, భయపడకుము, నేను ఇతన్ని వధించెదను అని పలికెను. అంతటా మారుతి ఐరావతమును చూచి దానిని కూడా ఒక మహాఫలముగా భావించి ఆ గజేంద్రుని వైపు పరిగెత్తెను. ఐరావతమును పట్టుకొను తలంపుతో అట్లు పరుగిడుచున్నప్పుడు అతని రూపము ఇంద్రాగ్నుల తేజస్సు వలె అలరారుచు క్షణకాలం భయంకరముగా తోచెను. ఇట్లు తన మీదకు విజృంభించి వచ్చుచున్నవాడు చిన్ని బాలుడొగుట్టుచే ఇంద్రుడు అంతగా కుపితుడు కాలేదు. కాని అతడు తన చేతిలోనున్న వజ్రాయుధముతో ఆ మారుతిని కొట్టెను. ఇంద్రుని వజ్రాయుధ ప్రహారమునకు ఆ మారుతి ఒక పర్వతంపై పడిపోయెను. అట్లు పడిపోచున్నప్పుడు అతని ఎడమ దవడ దెబ్బతినెను. వజ్రాయుధము దెబ్బకు ఆ బాలుడు అట్లు పడిపోగా వాయుదేవుడు ఇంద్రుని ఏడ కుపితుడయ్యెను. ఆక్రోధము ప్రజల హానికి కారణమయ్యెను. అంతటా సకల ప్రాణుల్లో అంతర్గతుడై ఉన్న ఆ వాయుదేవుడు తన చలనమును ఉపసంహరించుకొని తన సుతుడైన ఆ శిశువుని తీసుకొని ఒక గుహలో ప్రవేశించెను. అతడు ప్రజల యొక్క మలమూత్రాశయములను అడ్డగించి వారికి ఆర్తిని చేకూర్చెను. మరియు ఇంద్రుడు వర్షములను నిలిపివేసినట్లుగా వాయువు సకల ప్రాణుల్లో చలనము లేకుండా చేసెను. వాయు ప్రకోపము వలన ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోయినవి. శరీరముల కీళ్ళ భాగములు అన్నీను దెబ్బతినుట వలన సకల ప్రాణులను కొయ్యబారిపోయెను. ముల్లోకముల యందు అంతటను వేదాధ్యయనములు, యజ్ఞకార్యములు ఆగిపోయినవి, ధర్మకార్యములు నిలిచిపోయినవి. వాయు ప్రకోపము వలన ప్రాణులన్నీయును నరకయాతనలకు లోనయ్యెను. అంతటా గంధర్వులు, దేవతలు, అసురులు, మానవులు మొదలగు వారందరూ మిగుల దుఃఖితులై ఆ ప్రమాదం నుండి బయటపడి హాయిగా జీవించుటకై బ్రహ్మదేవుని కడకు పరుగులు తీసిరి. మహోదర వ్యాధిగ్రస్తుల వలె వాయుస్తంభనమున కారణముగా పొట్టలు ఉబ్బి వారు ఎల్లరూ మిగుల వ్యధ చెందుచుండిరి. అంతటా దేవతలు చేతులు జోడించి బ్రహ్మదేవునికి ఇట్లు విన్నవించిరి. బ్రహ్మదేవ, నీవు ప్రజలను 4 విధములుగా సృష్టించితివి. వాయువుని మా అందరి ప్రాణములకును అధిపతిగా చేసితివి. మహానుభావ, మాకు ప్రాణస్వరూపుడవైన వాయుదేవుడు అంతఃపుర స్త్రీలకు బాహ్య సంచారమును వలె మా ప్రాణవాయువులను చలనమును నిరోధించి మమ్మల్ని తీరని అవస్థల పాలు చేయుటకు కారణమేమి? వాయుదేవుని వలన ప్రాణాపాయ స్థితికి గురి అయిన మేము నిన్ను శరణు కోరితిమి. దుఃఖమును దూరం చేయునట్టి మహాత్మా, వాయుస్తంభనముల వలన ఏర్పడిన మా ఈ దుఃఖమును తొలగించి మమ్ము కాపాడుము. ప్రజల యొక్క మొరను విని సృష్టికర్తయు రక్షకుడు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు జరుగుటకు ఒక కారణము గలదు అని పలికి ఇంకనూ వారితో ఇట్లనెను. ప్రజలారా, వాయుదేవుడు క్రుద్ధుడగుటకును ప్రాణగతిని అడ్డగించుటకును గట్టి కారణమే గలదు. దానిని గూర్చి వివరించెదను, వినుడు. అది మీరందరూ శ్రద్ధగా వినవలసినది. సురపతి అయిన ఇంద్రుడు రాహు యొక్క విజ్ఞప్తిని ఆలకించి వాయుదేవుని పుత్రుడగు హనుమంతుడు పర్వతంపై పడిపోవునట్లు ఆయన్ను వజ్రాయుధంతో దెబ్బతీసినాడు. అందువలన ఆ అనిలుడు కుపితుడైనాడు.
వాయుదేవుడు సహజముగా అశరీరుడు అయినను ప్రాణుల శరీరంలో సంచరించుచు వారిని రక్షించుచుండును. ప్రాణవాయువు లేని శరీరములు ఎండిన కట్టెలతో సమానము. సమస్త లోకములకును వాయువే ప్రాణము. అందరి సుఖములకును అతడే కారకుడు. వేయేలా ఈ జగత్తంతయు వాయువుతో నిండియున్నది. వాయువునకు దూరమైనచో ఈ జగత్తునకు సుఖమే ఉండదు. దేవతలారా, ఈ సమస్త జగత్తుకును వాయువే ప్రాణము. ఇప్పుడు ఆ వాయువు సకల ప్రాణులను పరిచయించినాడు. అందువలన అందరూ ఊపిరాడక ఎండు కట్టెల వలె గోడల వలె చైతన్యము లేనివారై ఉన్నారు. అందువలన మనకు ఈ అవస్థలకు తెచ్చిపెట్టిన ఆ వాయువు కడకే వెళ్ళెదము. ప్రస్తుతము ఆయన్ను ప్రసన్నం చేసుకొనుట మనకు ముఖ్య కర్తవ్యము. లేనిచో మనకు వినాశనము తప్పదు. పిమ్మట దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు మున్నగు ప్రజలు తనను అనుసరించుచుండగా ఆ బ్రహ్మదేవుడు వాయుదేవుడున్న ప్రదేశమునకు వెళ్ళెను. అప్పుడు ఆ అనిలుడు ఇంద్రుని వజ్రాయుధ ప్రహారమునకు గురి అయిన తన కుమారుని చేతులతో పట్టుకొని ఉండెను. దేవతలు, గంధర్వులు, ఋషులు, యక్షులు, రాక్షసులు మొదలగు వారితో కూడియున్న చతుర్ముఖుడు వాయుదేవుని ఒడిలోనున్న మారుతుని గాంచి జాలిగొనెను. అప్పుడు ఆ మారుతి సూర్యాగ్నుల తేజస్సులతో వెలుగొందుచు బంగారు కాంతులతో విరాజిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 35వ సర్గము సమాప్తం.